శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇతరమైనటువంటి ఏ పూజల్లోనూ ఏ వ్రతాల్లోనూ ఏ దేవతని పూజించేటప్పుడు కనపడని విశేషం వినాయక చవితి సందర్భంలో వినాయకుడిని పూజించేటప్పుడు మనకు కనపడుతుంది. ఏమిటి అంటే పాలవెల్లి కట్టడం. ఇది ఎందుకు కడతారు, పాలవెల్లి అంటే ఏమిటి అని పిల్లలు అడగడం సహజం. చెప్పవలసిన బాధ్యత పెద్దలుగా మన మీద ఉంది. పాలవెల్లి అంటే ఆకాశంలో మనం చూసేటటువంటి నక్షత్ర సముదాయం తెల్లగా కనపడుతూ ఉంటుంది. పాలపుంత అంటాం, అదే పాలవెల్లి. ఈ నక్షత్ర సముదాయం తెల్లగా కనిపించేటటువంటి దాంట్లో ఉన్న ప్రతి చిన్న రేణువులాగా కనిపించేది కూడా ఒక్కొక్క సూర్యుడు. ఆ సూర్యుడు చుట్టూతా పెద్ద సౌర కుటుంబం ఉంటుంది. అలాంటి ఒకానొక సౌర కుటుంబంలో ఉన్న ఒక సూర్యుడికి సంబంధించినటువంటి భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనకి ఈ భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో దాన్ని గణపతిగా మన శాస్త్రాలు సంకేతించాయి. గణపతి అంటే మరేదో కాదు, భూమికి ఉన్నటువంటి భూమ్యాకర్షణ శక్తి. ఈ భూమ్యాకర్షణ శక్తి కనుకనే గణపతిని ఎక్కడ ఉన్నాడని చెప్తాం? మన శరీరంలో మూలాధారంలో ఉన్నాడని చెప్తాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లోనూ మూలాధారంలో ఉన్నట్టుగా చెప్పడానికి కారణం ఏమిటంటే అసలు ఉండడానికంతా కేంద్రస్థానంగా బలం అంతా ఆధారపడి ఉండేది అక్కడే కదా. ఎవరైనా కూర్చోవాలన్నా సరిగ్గా ఇలాగే కూర్చుంటారు. నిలబడి ఉంటే అలసటగా ఉంటుంది కానీ కూర్చుంటే అలసట ఉండదు. అంటే భూమికి ఆనుకుపోయి ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో శరీరంలో అక్కడ ఉండే చక్రాన్ని మూలాధారం అన్నాం. ఆ మూలాధారానికి అధిపతిగా గణపతిని చెప్తున్నాం. ఈ మనకున్నటువంటి ఈ భూగోళానికి ఉన్నటువంటి భూమ్యాకర్షణ శక్తి గణపతి అయితే మన శరీరం అనేటటువంటి ఈ భూమికి ఉన్నటువంటి శక్తి మూలాధారంలో ఉన్నటువంటి గణపతి. ఆ మూలాధారంలో ఉన్నటువంటి గణపతి చక్కగా ఉండాలి అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి గణపతిని మనం ఆరాధించి ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసి స్థిరంగా ఉండేట్టు చేస్తాం. ఇంకా ఏ దేవత ఈ లక్షణం ఉన్నటువంటి దేవత కాదు గనక ఈ మొత్తం విశ్వాంతరాళాన్ని మొత్తాన్ని పాలపుంత అని చెప్పేది ఏదైతే ఉందో దాని కింద ఉండేటటువంటి భూమ్యాకర్షణ శక్తి ఈ మొత్తాన్ని పూజించినట్టు అవుతుంది. ఎందుకంటే భూమికి ఉన్న భూమ్యాకర్షణ శక్తి కారణంగానే కదా విశ్వాంతరాళంలో భూమి మీద ఉన్న వస్తువులు ఏవి కూడా భూమికే ఉండి పైకి వెళ్ళిపోకుండా ఉంటాయి. అలా వెళ్ళిపోకుండా ఉండడానికి ఆ చుట్టూ ఉండేటటువంటి పాలపుంతని మొత్తాన్ని కూడా మనం అటువైపుకు ఆకర్షించకుండా ఇక్కడే ఉండేటట్టుగా చేయడానికి వాటన్నిటిని కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది గనక అది ఆ పాలవెల్లికి ఏర్పాటు చేసి పాలవెల్లి దానికి ప్రతీకగా పెట్టి వినాయకుడి పైన ఉన్నట్టు చేస్తాం. మరైతే పాలవెల్లిలో ఏముండాలి? అక్కడ ఉండేటటువంటిది ఏముంది? మొత్తం విశాల విశ్వం అంతా ఏముంది కదా. దాంట్లో ఉన్నటువంటి గ్రహాలు గోళాలు మొదలైనటువంటి వాటికి ప్రతీకగా మనం రకరకాలైనటువంటి పళ్ళని పెడతాం. ఆ పళ్ళల్లో ప్రధానంగా వెలగపండు పెడతాం. ఎందుకు? ఏదో ఏనుగకి ఇష్టమండి వెలగపండు, ఏనుగు ముఖం కలిగినటువంటి వినాయకుడికి అది చాలా ఇష్టం అని దానికి సమన్వయం చేస్తాం. అది కాదండి, భూమిని ఎప్పుడూ కూడా వెలగపండుతో పోల్చటం మన ప్రాచీన శాస్త్రకారుల యొక్క సంప్రదాయం. మిగిలిన ఏ పండుతోనూ పోల్చలా. కపిత్థాకార భూగోళ అని చెప్పారు. భూగోళం ఎలా ఉంటుందంటే భూగోళం ఎలా ఉంటుందంటే కపిత్థాకారంగా ఉంటుంది, అంటే వెలగపండులాగా ఉంటుంది. వెలగపండు మంచి రుచికరమైన జాతి వెలగపండు గుండ్రగా ఉండకుండా ఒక పక్క కొంచెం కొసతేలుంటుందన్నమాట. అంటే భూమి కూడా అలాగే ఉంటుంది కదా. ఒకవైపులో ఎక్కువ ఉంటుంది వెడల్పుగా, ఇటుపక్కకు వచ్చేప్పటికి తక్కువగా ఉంటుంది, మధ్యలో ఎత్తుగా ఉంటుంది. ఇలా ఉండేటటువంటి ఆకారంగా ఉంటుంది. అందుకని వెలగపండు భూమి, దాని ఆకర్షణ శక్తి కింద ఉన్నటువంటి వినాయకుడు, చుట్టుపక్కల కట్టినటువంటి మొత్తం ఉన్నటువంటి రకరకాల పళ్ళన్నీ గ్రహాలు గోళాలు వాటికి సంకేతంగా. ఇది చాలా అందంగా ఉండడం కోసం మనం మామిడి ఆకులు మొదలైనటువంటి వాటితో అలంకరిస్తూ ఉంటాం. అందుకని ఇంత విశేషంగా కాకపోయినా ఇప్పుడు నేను చెప్పింది కూడా పూర్తి లోతుగా చెప్పానని కాదు, అతి మామూలుగా పై స్థాయిలో చెప్పినటువంటిది. ఇంతకన్నా తేలిగ్గానైనా పిల్లలకి పాలవెల్లంటే ఈ పైన ఉండేటటువంటి ఆకాశంలో ఉండే నక్షత్రాలు గ్రహాలు గోళాలు, మళ్ళీ వీటికి తేడా తెలియాలి. గ్రహం ఏమిటి, నక్షత్రం ఏమిటి, గోళం ఏమిటి, వీటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి నాయనా. వాటంటికి సంకేతంగా పాలవెల్లి పెట్టాము అంటే పిల్లలకి ఇది మూఢాచారం కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. మనం చేసే వ్రతాలు పూజలు మొదలైన వాటన్నింటిలో కూడా శాస్త్రీయతని ఇమిడించి మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కరించుకుందాం. స్వస్తి.